బోయినపల్లి మండలంలో ఈరోజు 138వ మేడే పోస్టర్ ఆవిష్కరించుకోవడం జరిగింది. ప్రధానంగా చూసుకున్నట్టుంటే ఈ దేశంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ఎన్నో చట్టాలు, బ్రిటిష్ సామ్రాజ్యంలో 44 చట్టాలు కొట్లాడి సాధించుకున్నటువంటి చట్టాలను ఇలా బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 10 సంవత్సరాల పరిపాలన కాలంలో టాటా, అంబానీ, ఆదానీలకు గుత్తగా కట్టిపెట్టినటువంటి పరిస్థితి. ఇలా సింగరేణి అయితేనేమి, ఎల్ఐసి అయితేనేమి, బ్యాంకులు అయితేనేమి, ప్రతి ఒక్కటి ఇలా కార్మికులు పనిచేసే చోట సమాన పనికి సమాన వేతనం కావాలనే విధానంతో అప్పుడు రూపొందినటువంటి శ్రీకాకుళం నగరంలో అమరులైనటువంటి కార్మికులు ఎర్రగుడ్డను మీదికెత్తి మేడే కార్యక్రమం పొందించుకోవడం జరిగింది. ప్రధానంగా ఈ మోడీ ప్రభుత్వం వచ్చినాక 44 కార్మిక చట్టాలను తుంగుత్తగా టాటా, అంబానీ, ఆదానీలకు పెట్టుబడిగా పెట్టినటువంటి కేంద్ర బీజేపీ ప్రభుత్వం. ఇలా మేము అడిగేది ఒక్కటే, బీజేపీ ప్రభుత్వం ప్రధానంగా ఎన్నో స్కీములు తెచ్చినామని చెప్పడం జరుగుతూ ఉంది. ఇలా నిత్యావసర సరుకుల ధరలు జీఎస్టీ పెట్టి సామాన్యమైన కార్మికులు బతకలేని పరిస్థితులలో పొట్టలు కొడుతూ తింటున్న బీజేపీ ప్రభుత్వం. అదేవిధంగా పెట్రోల్, గ్యాస్ సిలిండర్ల ధర, ఇలా పెట్రోల్ బండ్లలో ప్రతి కార్మికుడు వెళ్దామంటే పెట్రోల్ మీద 60 రూపాయల నుంచి 80 రూపాయలు ఉన్న పెట్రోల్ 120 రూపాయలు, 110 రూపాయలకు పెంచిన ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం. ఇలా కార్మిక హక్కు చట్టాలను కాలరాస్తూ కార్మికులు ఒక బతికే విధానం లేకుండా కార్మికుల ఒక పొట్టలు కొట్టే విధానంలో పాల్పడుతూ ఉన్న బీజేపీ ప్రభుత్వానికి ఇలా మేము తెలియడం ఒకటే, ఇలా నల్లధనం రద్దు చేస్తామంటే బ్యాంకుల ముంగట పంచికి 15 లక్షలు ఇస్తామంటే కార్మికులు, నిరుపేద కుటుంబాలు చెప్పులు బ్యాంకుల ముంగట పెట్టి నిలబడ్డటువంటి పరిస్థితి. ఆ 500,000కి సామాన్యమైన వాళ్ళు అవి జమ చేసిన తర్వాత టాటా, అంబానీ, ఆదానీలకు బ్యాంకులు ప్రైవేటీకరణ చేసి సొమ్ము చేసుకుంటానికి పాల్పడ్డ బీజేపీ ప్రభుత్వం. ప్రధానంగా మేము అడుగుతూ ఉన్నాం ఒక్కటే, ఏ ఒక్కరికి 15 లక్షలు వేసిరని మేము అడుగుతూ ఉన్నాం. ఎలక్షన్ల టైం వచ్చే వరకు దొంగ హామీలతో బయలుదేరి కార్మికుల జీవోలను కాలరాత రాస్తున్న బీజేపీ ప్రభుత్వానికి ఈ ఎలక్షన్లలో తగిన గుణపాఠం కూడా చెప్తానని ఈ సందర్భంగా తెలియడం జరుగుతూ ఉంది. ఏఐటీసీ జిల్లా సెక్రటరీ తరఫున.